గుంటూరులో వీధి వ్యాపారులను నియంత్రించే విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. దశాబ్దాల తరబడి తోపుడు బండ్లని నమ్ముకుని జీవిస్తున్న తమకి ఉపాధి లేకుండా చేస్తున్నారని చిరు వ్యాపారులు వాపోతున్నారు. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో తోపుడు బండ్లను తొలగించే ప్రక్రియకు నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది. అయితే ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా అర్ధాంతరంగా తోపుడు బండ్లను తొలగిస్తున్నారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ ఈ మేరకు కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నుంచి నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారుల ఉపాధి కోల్పోకుండా న్యాయం చేయాలని కోరుతున్నారు. పట్టాభిపురం నుంచి గుజ్జనగూడ వరకు తోపుడు బండ్లు చిరు వ్యాపారస్తులు ఉన్నారు. ఫ్రూట్స్, ఎగ్స్ అని, నూడిల్స్ బండ్లని, చికెన్ పకోడీ బండ్లని అన్ని ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎవరు అనుకుంటారు. పదకొండు రోజులు అవుతుంది సార్ వాళ్ళకి బిజినెస్ లేక. వాళ్ళలో హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఈ కాళ్ళకి ఆపరేషన్ జరిగిన వాళ్ళు ఉన్నారు, ఉపవాసాలు ఉన్నారు పండగ టైంలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ వాళ్ళు ఉన్నారు. అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒక్కసారిగా ఇట్లా చూడంగానే వాళ్ళు అసలు బెంబేలు ఎత్తిపోతున్నారు. మా పరిస్థితులు అట్లాగా రోజువారీలు తీసుకుని వడ్డీలు తీసుకొచ్చుకొని వ్యాపారాలు చేసుకుంటున్నాము, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి 4 రోజుల నుంచి వాళ్ళ ఆఫీసులు ఈ ఆఫీసులు తిరిగి లాస్ట్ మా దగ్గరికి రావటం వల్ల మేము వచ్చాము. గతంలో అక్కడ కార్పొరేటర్ గారు సిటీ బస్ బాబు గారు ఏరంటి వరప్రసాద్ గారిని కూడా కలిసాము. ఆయన ఎమ్మెల్యే గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆయన కూడా ఈ మున్సిపాలిటీ సిబ్బంది ఎలా అంటే అలాగా పనులు అన్ని నేలపాలు చేయటం, వాళ్ళు ఎత్తుకుపోవటం ఇట్లా జరిగింది సార్. దయచేసి వాళ్ళకి న్యాయం చేయండి. అది పెద్ద విస్తరణ కలిగిన రోడ్డు. ఆ రోడ్డుకి 10 అడుగుల దూరంలో ఉంది. ఆ గోడ జూట్ మిల్లు ఆనుకుని పెద్ద కాలువ కూడా ఉంది. ఆ కాలువ మీద ఒక 5 అడుగుల దూరంలో పెట్టుకుంటా. మీకు ఏదైనా ట్రాఫిక్ కి ఇబ్బంది అయినా కూడా మేము ఒక మనిషిని పెట్టి రాకపోకలకు ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అంటున్నారు. ఏదన్నా మున్సిపాలిటీకి పన్నులు చలానాలు కట్టాల్సిన కడతామంటున్నారు. దయచేసి ఈ పేదవాళ్ళని, ఈ మధ్యతరగతి వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళ సహాయం చేయండి. దీంతకు మించి మేము ఏం పోరాటం చేయాలో కూడా ముఖ్యండి. రోడ్డు నుంచి మేము 40 సంవత్సరాల నుంచి కిల్లి కొట్టు కాలం మీద పటాపురం స్వామి థియేటర్ కాడ పోస్ట్ ఆఫీస్ పక్కన. మరి ఈ రోజు తీసేసేయాలంటే మా కాళ్ళు లేవు, ఎడిపోయి బతుకుతాం, తిండి లేక ఏమి లేక అల్లాడుతున్నాం మేము. వారం అయితే తీసేసి మరి ఎట్ట బతుకుతాం మా వాళ్ళకి? ఏ కారణంతో బ్రిడ్జి తెస్తున్నారంట, మీకు అడ్డమంటే మేమే తీసేస్తాం, మీకు మేము మాత్రం ఏది ఇది చెయ్యం. మేము మనుషులు పెట్టుకొని పక్కగా తొలగించుకుంటాం. చూడండి మా పరిస్థితి, చూడండి మా బాధలు చూడండి. ఇంతకన్నా మేము చెప్పేది ఏం లేదు. నమస్కారం. ఎట్ట బతుకుతాను? రోడ్ల మీద అడుక్కుతుంటాను కూడా కాళ్ళు లేవు. మరి ఈ పరిస్థితిలో ముసలిని బయట లాగితే ఎట్ట బతుకుతాం? కోడళ్ళు చూస్తారా, కొడుకులు చూస్తారా, ఎవరు చూస్తారు? చచ్చిందాకా హాలీవుడ్ బాలీవుడ్ కాడ బొప్పాయి బళ్ళ వాళ్ళము. ఒక 5 రోజుల నుంచి అసలు బళ్ళు పెట్టనివ్వట్లేదు. 6 కల్లా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అసలు బళ్ళు తీసేయాలంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 కల్లా భోజనం టైం వల్ల కనీసం ఇవాళ 4 రోజులు అయిందని ఒక అమ్ముకుందామని ఆడికి వచ్చాము. మొత్తం లారీలో వేసుకొచ్చాం. మేడం గారు మా కాయలు అండి అవి రేటుగా ఉన్నాయి, కిలో 50 రూపాయలు పెట్టి తీసుకొచ్చుకున్నాము. 50 కేజీలు దాకా వేసుకున్నారు. ఎట్లాగని మేము ఎట్లా బతకాలి? వ్యాపారం చేసేది, పిల్లలు చదివించుకుంటున్నాము, మాకు ఉద్యోగాలు లేవు. ఆ వ్యాపారం చేస్తాం. 30 సంవత్సరాల నుంచి మేము అక్కడ ఉంటున్నాము. గుంటూరు నగరంలోని అరండల్పేట 16వ లైన్ 2వ నందు నవ్యశ్రీ వారాహి బిజినెస్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో వాసన్ ఐకేర్ హాస్పిటల్, వారాహి డెంటల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నవ్యశ్రీ వారాహి బిజినెస్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ అన్నం వెంకట పూర్ణచంద్రరావు మాట్లాడుతూ సమాజంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సామాజిక సేవ దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గుంటూరులో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ మెడికల్ క్యాంప్ నందు సుమారు 300 మంది ప్రజలు పాల్గొని సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా గత 25 వారాల నుండి గుంటూరు అరండల్పేట 16వ లైన్ సాయిబాబు మందిరం నందు 400 మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కన్సల్టెన్సీ సిబ్బంది ఎస్ కోటేశ్వరరావు, బి అనిల్ కుమార్, పి రాణి, ఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వారాహి బిజినెస్ కన్సల్టెన్సీ తరఫున ఇప్పటివరకు నా కంపెనీలో 840 మంది సభ్యులు ఉన్నారండి. వీళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇప్పటికి 2 మెడికల్ క్యాంపులు నిర్వహించాము. ఇవాళ జరుగుతుంది 2వ క్యాంప్ అండి. ఇది వాసన్ ఐ కేర్ వాళ్ళతోటి వారాహి డెంటల్ హాస్పిటల్తో కలిసి సంయుక్తంగా మేము చేస్తున్నాం. అలాగే ప్రతి గురువారం కూడా 16/2 ఉన్న సాయిబాబా గుడి, అనంతపేట 16/2 ఉన్న సాయిబాబా గుడిలో 300 మంది వరకు అన్నదానం చేస్తున్నామండి. వచ్చే నెలలో మల్లారెడ్డిలో ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించబోతున్నాము. అందులో ప్రతి అవయవానికి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఒక్కొక్క డాక్టర్ వచ్చి అక్కడ అన్ని పరీక్షలు చేస్తారండి. దీన్ని మనం ప్రపోజల్ పెట్టాము. అలాగే మా దగ్గర ఉన్న ఈ 820 మంది సభ్యులకి కూడా వచ్చే నెలలో హెల్త్ కార్డుని ఇష్యూ చేస్తున్నాను. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో అంతమందికి ఈ కార్డు వర్తిస్తుంది. ఈ కార్డు తీసుకొని ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆ హాస్పిటల్లో ఇచ్చే డిస్కౌంట్ మొత్తం మన కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం మనం చేస్తున్నామండి. ఒక వ్యాపార దృక్పథమే కాకుండా ఎక్కువగా సేవా దృక్పథంతో మేము నడుస్తున్నాము. మంగళగిరి పట్టణంలో 3 రోజుల పాటు జరిగే ప్రజా చైతన్య యాత్రను మంగళగిరి పట్టణంలోని 3, 4, 5 వార్డులో ప్రారంభమైంది. ప్రజా చైతన్య యాత్రను సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామారావు ప్రారంభించి మాట్లాడారు. ప్రధానంగా మంగళగిరి పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా వివిధ రకాల ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల 5,000 మందికి మాత్రమే ఇస్తామని చెప్పడం సబాబు కాదని అన్నారు. నియోజకవర్గంలో 22,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వివి జవహర్లాల్, సిపిఎం గుంటూరు జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు మంగళగిరి పట్టణంలో ప్రజా చైతన్య యాత్రలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు 4వ వార్డులో ఈ యాత్రల్ని ప్రారంభించాం. ప్రధానంగా మంగళగిరి పట్టణంలో 5-6 వేల కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకుని గత 40-50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. లోకేష్ గారు తన పాదయాత్రలో ఆయన ఏం చెప్పాడంటే, మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకున్నటువంటి పేదలందరికీ పట్టాలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్క పట్టా కూడా ఇవ్వాల. మంగళగిరి నియోజకవర్గంలో కమ్యూనిస్టుల యొక్క పోరాట ఫలితంగా 40,000 కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకున్నారు. ఇప్పటికి సుమారుగా 15-20 వేల కుటుంబాలకి పట్టాలు కూడా ఇచ్చినాయి. ఇంకా 22,000 కుటుంబాలకు పట్టాలు రావాల్సి ఉంది. లోకేష్ గారు తన పాదయాత్రలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం కోసం 22,000 కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలి. మొన్న వారు మాట్లాడుతూ 5,000 చిల్లర కుటుంబాలకి అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ లో ఉన్నటువంటి పేదలకు పట్టాలు ఇస్తామంటున్నారు. మరి మిగతా 15,000 కుటుంబాల పరిస్థితి ఏందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మంగళగిరి పట్టణంలో కొండ చుట్టూ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీయటం రాష్ట్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించింది. జనచైతన్య యాత్రలు ప్రారంభమైనవి. దానిలోని భాగంగానే మంగళగిరి పట్టణ కమిటీ నాయకత్వాన ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ చైతన్య యాత్రలు జరుగుతాయి. ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభం అవటం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఈ మంగళగిరి పట్టణంలో అనేక సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం కృషి చేస్తుంది. భవిష్యత్తులో కూడా మీరందరూ సహకరించాలని చెప్తా ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, మంగళగిరి ఎమ్మెల్యే ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్తా ఉండి కొన్ని సమస్యలు దానికి సంబంధించిన అంశాలు ఏంటంటే ప్రధానంగా పట్టాల విషయంలో
క్లియర్గా ఉండాలి భూములన్నీ. యాత్రలో మంగళగిరి పట్టణంలో 3వ వార్డులో ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ ప్రజా సమస్యల్ని ప్రజల భాగస్వామ్యంతో పరిష్కారం కోసం పోరాటంలోకి తీసుకురావడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో మనం చూసాం, జగన్ గారు ఉన్నప్పుడు బాధుడే బాధుడే అని చెప్పి ఆయన ఒక బాధుడు పెడితే ఈరోజు మళ్ళీ తెలుగుదేశం వారు ఇంకో రకం బాధుడు పెట్టారు. కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 15,000 కోట్ల రూపాయలు కరెంటు భారం ప్రజల మీద వేశారు. పట్టాలు ఇస్తామని చెప్పి తెగ హామీలు ఇచ్చారు ఎన్నికలకు ముందు. ఈరోజు 9 నెలలు అవుతున్నప్పటికీ పట్టాల సమస్య ఏమాత్రం కదలలేదు. మళ్ళీ ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఏ అబ్జెక్షన్ లేనటువంటి అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ కి మాత్రమే పట్టాలు ఇస్తామని చెప్పి చెబుతాం. స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా ఖాళీ స్థలాలలో పేరుకుపోయిన మొక్కలు, ప్లాస్టిక్ కవర్లు, వృధా పదార్థాలు, డ్రైనేజీ కాలువలు శుభ్రపరుస్తూ స్థానికులకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని కమిషనర్ ఆలిం బాషా తెలియజేశారు. తాడేపల్లి 4వ వార్డులో కర్మలా భవనం, కాలువరేవు, పశువుల హాస్పిటల్ నందు చేపట్టిన స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆలిం బాషా, ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు వాలంటీర్లుగా పరిసరాల పరిశుభ్రతపై స్థానికులకు తెలియజేస్తూ జంగిల్ క్లీన్ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రంగా మనందరి బాధ్యత. ప్లాస్టిక్ వద్దు, చేతి సంచులు వద్దు, ఇలాగ కార్యక్రమాలు చేసుకుంటూ లోకేష్ బాబు గారి మేరకు మున్సిపల్ కమిషనర్ గారు, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా టేకప్ చేయడం జరిగింది. ఇది 1 month ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఈ 1 month లో ఒక స్పెషల్ డ్రైవ్ అంటే మనకు వాలంటరీ సిఎస్ఆర్ వాలంటీ ఆర్గనైజేషన్స్ సిఎస్ఆర్ ఫండ్స్ తో ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక లిమిటెడ్ ఫండ్స్ తో టేకప్ చేసి ఒక ప్రతి రోజు 2 సెక్రటరియట్స్ తీసుకుని ఒక క్లీనప్ డ్రైవ్ చేస్తున్నాము. క్లీనప్ డ్రైవ్ తో పాటు ఐఈసి క్యాంపెయిన్, బేసిక్ గా ఒకసారి క్లీన్ చేయడమే కాకుండా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇందులో ప్రజల భాగస్వామ్యం అనేది ఇది ప్రజల భాగస్వామ్యం చేసే కార్యక్రమం. మనం ఒకసారి ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతిరోజు చెత్త బండి పంపించి చెత్త కలెక్ట్ చేసే బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. అది 100కు 100% ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చేస్తాం. అట్ ది సేమ్ టైం ప్రజల నుంచి కూడా చెత్త బయటకు వేయకుండా చెత్త వాళ్ళు ఖచ్చితంగా బండికి ఇచ్చేటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రజల్లో అవేర్నెస్ కూడా ఇంకా పెంపొస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే గతంలో కంటే కూడా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అంటే చెత్త ఎక్కువగా ఈ రోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ క్లినిక్ అనే కార్యక్రమంతో మన ప్రాంతం మన పరిశుభ్రత అనే కార్యక్రమంతో కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా ఈ రోజు వచ్చి ఇక్కడ మన పశువుల హాస్పిటల్లో కానీ పక్కన ఉన్న ఏరియాలో అంతా కూడా పరిశుభ్రంగా క్లీన్ చేయడం జరుగుతుంది. అదే ప్రజలకు కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం మన చెత్తను మనం ఎక్కడ పెడితే అక్కడ పారేస్తే అది చాలా అపరిశుభ్రంగా మారుతుంది. దానివల్ల డస్ట్బిన్లు పెట్టుకోవటం, మున్సిపాలిటీ వాళ్ళు ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి వాటికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా కమిషనర్ గారు అలాగే డీసీ గారు స్టాఫ్ అందరూ కూడా దాదాపు వారం రోజుల నుండి కూడా ఇదే కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఏరియాని
పరిశుభ్రంగా క్లీన్. గుంటూరు జిల్లా ఎస్సీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు తాడేపల్లి ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుండి సుమారు 200 మంది పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ కళ్యాణ్ రాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఇంటిలో తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మాదక ద్రవ్యాలు మొదలగు వాటిపై కార్డన్ సర్చ్ నిర్వహించారు. కొన్ని ప్రాంతాలలో గంజాయి ఎక్కువగా వినియోగిస్తున్నారంటూ స్థానిక మహిళలు ఎస్సీ తెలియజేశారు. మేము ఎవరికైనా చెప్తే మమ్మల్ని ఏమైనా చేస్తానని భయంతో చెప్పలేకపోతున్నాము. నాకు ఆడపిల్లలు ఉన్నారు, బయటికి వెళ్లాలంటే భయమేస్తుంది. ఈ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ అనేది లేకుండా పోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు. खजूर निकलने का वक्त इस वक्त में हम साथ नहीं देंगे, हमारे दरबार कैसे चलेगा, ऐसा बोल के सोच रहे. तो अल्लाह కూలి పని చేసుకునే వాళ్ళు ఓకే ఆఫీసర్స్ అండ్ మెన్ అందరూ కూడా బాగా చేశారు. ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ఎస్పీ గారు కూడా వచ్చారు, చూశారు. అందరూ ఈ ఏరియా ఎన్ని రోజులు ఉంటున్నారు? 30 రోజులు అలా ఏరియా సేఫ్ గా ఉన్నట్టు అనిపిస్తుందా? ఇప్పుడు మాత్రం ఏం మారిపోయింది? ఈ కుర్రోళ్ళు ఎక్కువైపోయారు. బ్యాచ్లు కూర్చోవటం, మందు దాటం చిన్న వయసులోనే 10వ తరగతి చదివే వాళ్ళే ఎక్కువైపోయారు. ఇక్కడ లోకల్ ఏరియానా బయటకి? ఇక్కడ లోకల్ ఏరియా, బయట ఏరియా కూడా ఇదంత పిల్లలే బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏం చేసినా అడిగే వాళ్ళు దిక్కులేదు. కొండ ప్రాంతం అనేసి బయట బ్యాచ్ అంతా ఇక్కడ కూర్చోవడం, ఒక పాలు తయారు తెచ్చుకోవడానికి కూడా లేదు. షాప్ దగ్గర మంది ఉంటారు. సాయంత్రం అవుతాయి. మళ్ళీ ఇక్కడ ఆటో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మన క్యాష్ ఆపరేషన్స్ అనేది గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తుంటాము. ఆల్రెడీ మహానాడు 2 times జరిగింది. అదేవిధంగా గుంటూరు టౌన్ లో కూడా ఇంపార్టెంట్ ప్లేస్ తెనాలి అలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్ లో రెగ్యులర్ గా చేస్తున్నాము. ఈ నులకపేట అనేది కొంచెం మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ రావడము, కొన్ని ఈ నులకపేట ఏరియాని కాన్సన్ట్రేట్ చేయాలని అనిపించింది. కాబట్టి ఈ రోజు 145 మెంబర్స్ తో పాటు ఆఫీసర్స్ దాదాపు 20 మందితో పాటు ఈ రోజు కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి రౌడీ షీటర్స్ 4, సస్పెక్ట్ 1, గంజా పెడ్లర్ 1, టోటల్ 7 మంది ఉన్నారు ఈ ఏరియాలో. అందరినీ కూడా ఈ రోజు వెరిఫై చేయడం జరిగింది, అందరూ ఉన్నారు. సో అదేవిధంగా మనకి వెహికల్స్ కూడా దాదాపు 83 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. నంబర్ ప్లేట్స్ లేనవి, తర్వాత డాక్యుమెంట్స్ ప్రాపర్ గా లేనవి 83 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ప్రజలతో పాటు కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పారు. రీసెంట్ టైమ్స్ లో మనం ఇక్కడ బీట్స్ అన్ని సిస్టమ్ కూడా ఇంక్రీజ్ చేస్తాము. ఈవెన్ అడిషనల్ ఎస్పీ, లా అండ్ ఆర్డర్ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు అందరూ కూడా రీసెంట్ టైమ్స్ లో వచ్చారు. కాకపోయినా కొన్ని పాయింట్స్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ లేకపోవడము, లాస్ట్ రామయ్య నగర్ దగ్గర కొంచెం సిసిటీ కెమెరాస్ లేకపోవడము, ఆ మశానం దగ్గర నైట్ కొంతమంది వస్తున్నట్టు చెప్పడం అనేది కొన్ని రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఒకసారి మేము పర్సనల్ గా మన డిఎస్పీ గారిని వెరిఫై చేయమని చెప్పడం జరిగింది నైట్ టైమ్స్. ఇంకా కొన్ని పెట్రోలింగ్ కూడా ఇంక్రీజ్ చేయమన్నాను. అది కాకుండా ఈ రోజు కూడా మన ఫింగర్ ప్రింట్స్ స్కానింగ్ సిస్టమ్ ద్వారా ఈ రోజు కొన్ని డౌట్ఫుల్ పర్సన్స్ ని ఒకసారి స్కాన్ చేయడం కూడా జరిగింది.
అదేవిధంగా మన డ్రోన్ లో కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకోవడం జరిగింది, అది కూడా మేము అనాలిసిస్ చేస్తాము. సో మోర్ దాన్ దట్ ఇక్కడ ఇంకా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అవసరం ఉన్నట్టు కనిపిస్తుంది. ఓపెన్ డ్రింకింగ్ చాలా తగ్గించాము. ఓపెన్ డ్రింకింగ్ వాళ్ళు చెప్పడంలో కూడా ఓపెన్ డ్రింకింగ్ గురించి కానీ గంజా కన్సంప్షన్ గురించి కానీ ఏమి చెప్పట్లేదు. ఒకటి ఏంటంటే కర్చీఫ్ లో ఏదో మందులు పెట్టేసి వాళ్ళు ఊపిరి పీలుస్తున్నట్టు చెప్పారు. అది నథింగ్ బట్ వైట్నర్ అన్నమాట. రీసెంట్ టైమ్స్ లో గంజా. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలు మరో ఫిర్యాదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫోటోలు మార్ఫింగ్ చేసి బూతులకు మాట్లాడుతున్న పైశాచిక ఆనందం పొందుతున్నారని నారాయణమూర్తి అన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు కావడం లేదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఎన్నో ఫిర్యాదు చేశామని ఒక్క కేసుపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని అన్నారు. దీనిని బట్టి ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నేతలు కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. తర్వాత ఫోటో తీసుకున్నాం. గత వారంలో కూడా మేము అనేక కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత దారుణంగా బూతులు మీరు చూసారు కదా, ఇక్కడ ఎట్లాంటి పోస్టులు వీళ్ళు పెడుతున్నారు. అంటే గవర్నమెంట్ లోకి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా, అధికారం చేయించుకున్న తర్వాత కూడా మోసం చేసో అబద్ధ హామీలు చెప్పో ఇంకో విధంగా అధికారం ఈవీఎంలా ఎవరికి తెలియదు, కానీ అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఏ విధంగా మీరు మాటలు చెప్పి ప్రసంగాలు చేసి 3 పార్టీలు కలిపి మీరు అధికారంలోకి వచ్చారో దాన్ని నిలబెట్టుకునే కార్యక్రమం చేయాలి. అది వదిలేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు పెడుతూ, లేదంటే తిడుతూ, లేదంటే తాలిబన్ అనేటటువంటి బొమ్మలు అటాచ్ చేసి తలకాయని అవి చేస్తూ, అంటే జుగుప్సాకరంగా అత్యంత హీనంగా నీచంగా మరి ఈ సోషల్ మీడియాలో పెడుతున్న ఐటీడీపీ వెనకత నుంచి నడిపిస్తుంది అనేటటువంటిది మేము అభియోగం చేసాము. మేము ఆల్రెడీ కంప్లైంట్లు కూడా పెట్టాము, ఆ ఐడీలు ఇచ్చాము. దాని వెనక ప్రభుత్వం కావచ్చు, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వమైనా కూడా మన భారతదేశం అనేది పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి దేశం. ఇంత ప్రజాస్వామ్యంలో చాలా ఆర్టికల్స్ ఉంటాయి, 14 to 21 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. ఏ ఆర్టికల్ కూడా భంగం కలిగేదానికి ఆస్కారం లేదు. ఇటీవల కాలంలో వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి 19 నుంచి 24 వరకు ఎటువంటి ఇలాంటి కేసులు ఏవైనా కానీ సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, ఏదైనా ప్రత్యక్షంగా మనం ఒక వ్యక్తిగతంగా చర్యలు తీసుకున్నటువంటి కాలాలు కేసులు చాలా తక్కువ. మేము ఆ రోజుల్లో మేము అనుకుంటే మేము కూడా కొన్ని ఇలాంటి కేసులు భరించేవాళ్ళము. ఇలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు లేదు. ఆయన ఒక ఓన్లీ సంక్షేమము అభివృద్ధి మీదనే దృష్టి పెట్టారు కాబట్టి ఇలాంటి ఆలోచన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం. తిరుమలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటన. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట. బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు. ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన పరిపాలన జరుగుతోంది. కేంద్రం జోక్యం చేసుకుని చక్కదిద్దారని పార్లమెంటులో వైసీపీ ఎంపీల డిమాండ్. మార్చి నెలలోనే పెరిగిన ఎండల తీవ్రత. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల విజ్ఞప్తి. ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.